రోజులు ఇట్లా? అసలు నాకు అవసరమే లేదంటే మళ్ళీ ఎన్ని రోజులు అంటావు ఎందుకు? పేరెంట్స్ బాధపడతారు, అందరు బాధపడతారు నన్ను చూసిన వాళ్ళు, నువ్వు తప్ప. ప్రతి ఇద్దరితో నీగాధే మొదలంటుంది ప్రేమ కలవ. నాకు వద్దని చెప్పిన తర్వాత నువ్వు కావాలంటే ఇంకా నాకు మనసు ఒప్పుతలేదు నీ దగ్గరికి రావాలంటే. అసలు నేను నీ మొహం కూడా చూడొద్దు అనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్లీజ్ రా, నన్ను ఇట్లా ఎమోషనల్గా వేసేయను. నాకు తెలుసు నువ్వు పైకి తీసుకొచ్చినావంటే నాకు అది ఇది మాట్లాడి ఒప్పిస్తావని తెలిసే నేను నీ దగ్గరికి రాలేను. లేచింది నేను ఇట్లా బయట తిరిగినందుకు అని చెప్పు అంతే. ఏం చేస్తున్నావు ఎప్పుడు? నువ్వు చేస్తున్నావు అన్ని నన్ను అంటున్నావు రిటర్న్. నేను నీకేం చేస్తలేదు. నాకు తెలుసు నీ దగ్గరకు వస్తే నేను ఏడుచుకుంటానే వస్తాను. హలో వాట్సాప్ మెన్షన్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఇట్స్ మీ క్రేజీ సనా. వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ మీ అందరికి చెప్పిన సన్ వస్తే నేను మాట్లాడి క్లారిటీ తీసుకుంటా, మీకు కూడా క్లారిటీ ఇస్తాను. సో ఆమె ఏం క్లారిటీ ఇస్తుందో, నేనేం మాట్లాడాలనుకున్నానో నేను మొత్తం చెప్పేస్తా. సో చూడండి. ఎట్లున్నా సనా? బాగానే ఉన్నావు సాయి. అంత బాగానా? అంత మంచిది. తిన్నావా? ఇక చెప్పాను నేను అవన్నీ, కానీ ఏం మాట్లాడాలి. హ్యాపీ ఉన్నట్టున్నావు? హ్యాపీగానే ఉన్నా. నువ్వు చూస్తున్నావా రోజు వచ్చి నేను హ్యాపీగా ఉన్నానో లేదో అని చెప్పి. మరి ఎందుకు వెళ్ళిపోయినావు? అది నా ఇష్టం. నువ్వు ఎట్లయితే ఓడుతున్నావో నేను కూడా అట్లనే వెళ్ళిపోయినా, అంతే, ఇంకేం లేదు. ఎన్ని రోజులు ఇట్లా? అసలు నాకు అవసరమే లేదంటే మళ్ళీ ఎన్ని రోజులు అంటావు ఎందుకు? మళ్ళీ వచ్చి నీ దగ్గర నేను ఉండా అని చెప్పిన అన్నిసార్లు. ఉంటున్నా ఇప్పుడు, ఎలాగో నాకు అలవాటు అయిపోయింది. కానీ లైఫ్ లాంగ్ ఉంటావా? ఉంటా. హ్యాపీగా ఉన్నావా? చాలా. నేనైతే హ్యాపీ లేను. దానికి నేను ఏం చేయలేదు, నీ చేతులారా నువ్వు చేసుకున్నావు. నా చేతిలో నేనేం చేసినా? నీకు తెలియదా ఏం చేసినా? అసలు ఏం చేసినా చెప్పు ఒకసారి. ఏం చేయలేవు సాయి. ఇంకా అటు వెళ్ళిపోతావు, ఇటు వెళ్ళిపోతావు, ఫీవర్ వచ్చిందంటే రావు, చెయ్యవు, మా పేరెంట్స్ బాధపడతారు, అందరు బాధపడతారు నన్ను చూసిన వాళ్ళు, నువ్వు తప్ప. ప్రతి ఇద్దరితో నీగాధే మొదలంటుంది ప్రేమ కలవ. దానికి ఇప్పుడు నీ ప్రాబ్లమా? దానికి ప్రాబ్లం. ఇప్పుడే నువ్వు ఇట్లుంటే రేపటికి ఇంకా నేను నీతో ఇంకా నేను ఏం మాట్లాడలేదు నీతో. పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా సేమ్ ఇదే చేస్తే నాతో కాదు ఇటువంటి వాళ్ళతో ఉండడం. అమ్మో నాకు సడన్గా ఏమైనా అయినా అమ్మకు ఫోన్ ఇచ్చేయకుండా ఆడనే ఆయన నేను వస్తాడు. అదే నా ప్రాబ్లం. అయిపోయింది క్లారిటీ. ఇదే నన్ను క్లారిటీ కావాలి. లేదు, నా క్లారిటీ ఇచ్చినావు, నేను కూడా అలా క్లారిటీ ఇవ్వాలి కదా. ఇవ్వు సాయి. నేను ఇచ్చిన ఆల్రెడీ అందరికి. నీకు ఇవ్వడానికి ప్రాబ్లం ఏంది? చెప్తున్నా కదా నాకు వద్దు, నువ్వు కావాలి. నాకు వద్దని చెప్పిన తర్వాత నువ్వు కావాలంటే ఇంకా నాకు మనసు ఒప్పుతలేదు నీ దగ్గరికి రావాలంటే. అసలు నేను నీ మొహం కూడా చూడొద్దు అనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను ఉండలేను సార్ నన్ను లేకపోతే. ఇది నేను ఒక్కొని వాడు ఎటేటో తిరుగుడు, నా మైండ్ అంతా ఖరాబ్ చేసుకున్నాడు, ఇవన్నీ టెన్షన్లు నాతో అయితే లేవు. నీకు అట్లా హ్యాపీ కదా తిరగడం, ఇంకేం కావాలి? ఇంకా ఫ్రీడమ్, తిరుగు. ఫ్రీడమ్ ఏదో హ్యాపీగా తిరిగితే ఫ్రీడమ్ ఉంటుంది. ఈ టెన్షన్లతో నీ బాధలతో తిరిగితే కాదు. దానికి నేనేం చేయలేను సార్, అంతే. చెప్తా దానికి, నాకు వద్దు, నాకు అవసరం లేదు. ఎందుకు నాన్న ఇట్లా చేస్తున్నావు? ఇగో నాకు మెంటల్ దిగిపోయకు. నేను వచ్చి అక్క వాళ్ళతో మాట్లాడదామని వచ్చిన. నాన్న వీణా అని చెప్పి నన్ను టార్చర్ పెట్టకు. నీ కాలు మొక్కుతా సార్ ప్లీజ్. నేనే మొక్కుతాను నీ కాళ్ళు. ఇట్లా చెయ్యకు సార్. రాకన్నా ఎందుకు? మంచిగా వీడియో చేసుకున్నాం, మంచిగా ఉన్నాం. నేను చెయ్యా ప్లీజ్. ప్లీజ్ రా, నన్ను ఇట్లా ఎమోషనల్గా వేసేయను. నాకు తెలుసు నువ్వు పైకి తీసుకొచ్చినావంటే నాకు అది ఇది మాట్లాడి ఒప్పిస్తావని తెలిసే నేను నీ దగ్గరికి రాలేను. కాలు మొక్కుడు అవన్నీ చెయ్యకు సాయి ప్లీజ్. నాతో కాదు, నన్ను ఏడిపియకు. ఇంకా మళ్ళీ చెప్తున్నా. ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? లేదు సాయి, నాకు వద్దు నువ్వు అని చెప్పి నేను 100 సార్లు చెప్పిన తర్వాత మళ్ళీ చెప్పినావు కదా నేను లేకపోతే. ఉంటా. ఎందుకు ఏడుస్తున్నావు మరి? ఏం లేదులే, నీకు అర్థం కాదు నేను ఏడిచిన. సరే అర్థమైంది కాబట్టి అందరితో ఫోన్లు వేయించుకుంటూ పిలిపించినావు. నేనేం నీకోసం రాలేదు.
నువ్వు వీడియో అడిగినావు ఇచ్చిన, నేను కూడా నెక్స్ట్ వీడియో కొట్టుకుంటే నాకు కూడా క్లారిటీ వచ్చేస్తుంది చాలు. నువ్వు ఇట్లా ఎమోషనల్గా నాతో మాట్లాడి ఇట్లా చేసి నన్ను దగ్గర చేసుకోకసారి. నువ్వు అట్లా చేసినా నాకు నీతో ఉండబుద్ధి కూడా కాదు. అది ఫిక్స్ అయిపో నువ్వు, నాకు నువ్వు వద్దు. ఫిక్స్ అయినా మొత్తానికి ఫిక్స్ అయిపోయినా నేను. ఇంకేం కావాలి? ఎన్నిసార్లు చెప్పాను నేను ఉన్నా అని చెప్పిన తర్వాత కూడా నీకు. బయటికి పోతే నాకు ఎంత గలీజ్ అనిపిస్తుంది తెలుసా, ఈ వీడియోలు కొట్టుకుంటా ఇట్లా తిరుగుకుంటా. నన్ను కూడా అడుగుతారు సాయి, నేను కూడా చెప్తున్నా. నువ్వు అమ్మాయివి ఇంట్లోనే ఉంటావు, నేను 10 ఊర్లు తిరుగుతా, 10 మంది కనబడతారు. 10 మరి వదిలేసింది నేను ఇట్లా బయట తిరిగినందుకు అని చెప్పు అంతే. బయట తిరిగినందుకు ఎందుకు వదిలేస్తావు? నాకు వద్దంటే మళ్ళీ నన్ను ఎందుకంత బాధ పెడుతున్నాను సార్? వద్దని చెప్పేసినా కదా నేను క్లారిటీగా. మరి ఎందుకు ఇంత ఏడిపిస్తావు నన్ను? నాకు అర్థం కాదు. నేను ఒక మనిషినే కదా. చెప్పు సానా. అయినా ఎందుకు ఇట్లా చేస్తున్నావు సాయి? నన్ను అర్థమైతలేదు. కాదు నాకు అర్థమైతలేదు. నేను ఎవరు అడిగి చెప్పవా? నన్ను అడుగుతలేరు మరి ఎవరు. ఎందుకు అడుగుతలేరు? నాకు ఒకసారి మెసేజ్ మెన్షన్ చూస్తావా? మరి ఎవరు ఏం అడగలేదా ఇన్ని రోజులు? అక్కకి హెల్త్ బాగాలేదు, అక్క ఒక్కతే ఉంటుంది, అక్క దగ్గర పోవాలని చెప్పి. నా సిచ్యువేషన్ బాగాలేక నేను రాలేను, దాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ఎప్పుడు ఉంటది నాకు, ఎప్పుడు ఉంటది. అయినా నేను మా ఇంట్లో మాట ఇచ్చేసి వచ్చిన తెలుసా, నేను ఏడవను మమ్మీ అని చెప్పి. మరి ఎందుకు పంపించింది మా అమ్మ. రానని సారీ అక్క వాళ్ళు రమ్మన్నా పంపియను అంటే బతిమలాడుకొని వచ్చినా నేను. ఇప్పుడు వచ్చి ఏడుస్తున్నా. మళ్ళీ వీడియో చూస్తే మళ్ళీ నన్ను ముడ్డపి పంపారు తెలుసా నీ వల్ల. మస్తు చేస్తున్నావు తెలుసా. నేను ఏం చేస్తున్నా సాయి? ఏం చేస్తున్నా చెప్పు. నువ్వు చేస్తున్నావు అన్ని నన్ను అంటున్నావు రిటర్న్. నేను నీకేం చేస్తలేదు. నాకు తెలుసు నీ దగ్గరకు వస్తే నేను ఏడుచుకుంటానే చేస్తాను. సో గైస్ చూసిర్రు కదా, నేను కన్విన్స్ చేద్దామని, నేను మాట్లాడదామని, క్లారిటీ తీసుకుందామని పిలిచిన. కాళ్ళు కూడా పట్టుకున్నా, ఆమె కన్విన్స్ అయితే లేదు. ఏం చేయాలో నాకు అర్థమైతే లేదు. నాకు చాలా గలీజ్ అనిపిస్తుంది. నా సిచ్యువేషన్ ఏంది, నేనేంది, బయటికి పోవాలన్నా నాకు చాలా గలీజ్ అనిపిస్తుంది. ఎక్కడన్నా తిరుగుదామన్నా కానీ, ఎవరితోనన్నా పోదామన్నా కానీ నాతో అయితే లేదు. నేను ఎటు పోలేకపోతున్నా. ఆమె కన్విన్స్ అయితే లేదు. ఆమెను ఆలోచించుకుంటుంది. నేనేందనేది ఏం తెలియదు ఆమెకి. సో ఆమె బాధ ఆమెకు ఉంది. సో నాకైతే 200% కన్ఫామ్ ఉంది. సో ఇంకోటి ఏంటంటే నేను మీకు చెప్పాలనుకున్నది, ఆమె ఎమోషనల్ అయినప్పుడే ఏడ్చినప్పుడే నాకు అర్థమైంది. ఆమె నన్ను అయితే ఇడిచిపెట్టదు నాకు తెలుసు. సో ఇలా కొద్దిగా నాది కూడా తప్పు. ఫీవర్ వచ్చినప్పుడు నేను రాలేను, కొద్దిగా నేను దూరం ఉండే. సో అది నాది తప్పు దాంట్లో. సో ఆమెనైతే నాకు తెలిసి అయితే నన్ను ఇడిచిపెట్టదని 200% నాకు నమ్మకం అవుతుంది. నా ప్రేమ కథకు నేనే కదా విలను నారా. సో అదే నమ్ముతున్నా. కానీ లాస్ట్కు ఆ దేవుడు రాసిన రాత ఏడికి రాసి ఉంటే ఆడికి జరుగుతుంది అంటారు కదా. సో అట్లనే జరగచ్చు. కానీ నేనైతే ఎప్పటికైనా సరే కన్విన్స్ చేస్తూనే ఉంటాం మేము కలిసేదాకా. సో ఎందుకంటే తప్పు నా వల్ల జరిగింది కాబట్టి కాళ్ళు మొక్కినా. ఇంకేం చేయాలా, ఇంకేం చేయనీకేం లేదు. సో బతిమలాడుతున్నా, మెసేజ్ చేస్తున్నా, ఫోన్లు చేస్తున్నా. దేనికి కన్విన్స్ కాకపోతే నేను ఏం చేయలేను. సో గైస్ మీకు కూడా చెప్తున్నా, నాకే మెన్షన్ చేసుకుంటా నన్నే వద్దు నాకు. సో నాకు కూడా కొద్దిగా ఫ్రీనెస్ అనేది ఇవ్వండి. నేను ఎప్పటికైనా సరే సనని కలిసి వీడియోస్ చేస్తాం. మళ్ళీ ఎట్లున్నాం అట్లుంటాం. నాకు కూడా కొద్దిగా ఆ టెన్షన్లకి నుంచి బయటికి రావాలి. నేను కూడా ఉండాలి కదా. నాది నాకనేది ఉంటుంది కదా. ప్రతిసారి ఆమె నేనే బతిమలాడుతున్నా కానీ ఆమె నన్ను పట్టించుకోవట్లేదు. వాళ్ళ ఇంటికి పోయి ఉంటుంది, ఎవరో ఫోన్లు చేస్తారు, నాకు ఏమో మాట్లాడతారు, పట్టించుకోవా ఆమెనని. సో ఎంతగానో పట్టించుకుంటాను నేను కూడా ఆమె క్లారిటీ వీడియో కావాలంట. సరే ఏం అడుగుతా చూస్తాను నేను కూడా. సో గైస్ నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. బాయ్ బాయ్.